అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం. ఈ రాష్ట్రంలో పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు వంగవీటి మోహన్ రంగా. నాకు తెలియదు దీంట్లో ఎంతమంది అదృష్టవంతులు ఉన్నారో. అదృష్టవంతులు అంటే డబ్బు సంపాదించిన వాళ్ళు లేదా అధికారం పదవిలో ఉన్నవాళ్ళు కాదు. నాకు తెలిసి వంగవీటి మోహన్ రంగా గారితో కాలు కాలు కదిపి నడిచిన మనుషులే అదృష్టవంతులు. ఆ అదృష్టవంతుల్లో నేను కూడా ఒకడిని. రంగా గారితో కలిసి ప్రయాణం చేసాం. ఆయనతో ఉన్న జ్ఞాపకాలు, ఆయనతో ఉన్న అనుభవాలు, ఆయనతో ఉన్న ప్రతి క్షణం కూడా ఒక జ్ఞాపకంగానే ఉంది. ఆ రోజుల్లో నేను ఫేస్బుక్లో రాశాను ఆయన గురించి, వంగవీటి రంగా ఒక జ్ఞాపకం అని. దాదాపు సంవత్సరం పాటు రాశాను. సంవత్సరం పాటు నాకు ఆయనతో ఉన్న జ్ఞాపకాలని, అనుబంధాలని పంచుకోవడానికి సంవత్సరం సరిపోదు కూడా. ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా అది తక్కువే అవుతుంది. అన్ని జ్ఞాపకాలు ఇవ్వగల మహోన్నతమైన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా. ఆయనతో ఒక చిన్న జ్ఞాపకాన్ని నేను మీతో పంచుకుంటాను. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ టైం నేను వేస్ట్ చేయను. ఒక్కసారి మీకు కూడా తెలియాలి కాబట్టి ఆయనతో ఒక చిన్న జ్ఞాపకాన్ని నేను మీతో పంచుకుంటాను. నేను 1979లో నా 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరా కాలేజీలో. కొత్త, అప్పుడే స్కూల్ నుంచి కాలేజీకి వచ్చాను. ఎవరు మనుషులు తెలియదు, రాజకీయాలు తెలియవు, ఏం తెలియవు. ఎవరో వచ్చారు, నన్ను వచ్చి యుఐ పార్టీకి నువ్వు ఒక పోస్టులో నిలబడమని చెప్పారు. కాలేజ్ స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్లో. ఆ ఎలక్షన్స్ ఆ రోజుల్లో ఎలా ఉండేవంటే, ఒక అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్కి తలదన్నేలా ఉండేవి. కార్లు, ఆటోలు, వెహికల్స్, వాల్ రైటింగ్స్, పోస్టర్లు భారీ ఎత్తున ఉండేది. నేను నిలబడ్డా, రాజకీయాలు కొత్త, నేను నిలబడ్డాను. సరే, రంగా గారి పేరు దేవుడి దయో తెలియదు, ఎలక్షన్లో గెలిచాను. విజయవాడలో 13 కాలేజీలు ఉంటే 11 కాలేజీల్లో యుఐ, యునైటెడ్ ఇండిపెండెంట్స్ అనే ఆర్గనైజేషన్ కంప్లీట్ గెలిచింది. గెలిచేసరికి అసలు పార్టీ అధ్యక్షుడు ఎవరో మాకు తెలియదు. నేను కొత్త, అట్లీస్ట్ నాకు తెలియదు. చిన్నపాటి సీన్ లాంటి కింగ్ మేకర్స్కి తెలుసు ఇవన్నీ, కానీ నేనైతే కొత్త కాబట్టి నాకేం తెలియదు. అయితే ఆ రోజు సాయంత్రం నగరంలో అన్ని కాలేజీలో గెలిచిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి, మిమ్మల్ని ఒక పెద్ద మనిషి కలుస్తాడు, మీరు రెండని తీసుకెళ్ళారు. సాయంత్రం 6 గంటలకి విజయవాడ గాంధీనగర్లో న్యూ ఇండియా హోటల్ సెంటర్లో ఫస్ట్ అందరం, ఊర్లో ఎలక్షన్లో గెలిచిన వాళ్ళందరం ఒక 30-40 మంది గ్యాదర్ అయ్యాం. అక్కడి నుంచి ఒక 60 ఆటోలో ఎక్కించి 1 టౌన్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఇంకొక ప్లేస్ తీసుకెళ్లారు. సాయంత్రం 6 గంటలకు మొదలుపెట్టిన కార్యక్రమం రాత్రి 11 దాకా మమ్మల్ని తిప్పుతూనే ఉన్నారు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఇక్కడ గంట కూర్చున్న తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి అందరు తీసుకెళ్ళి ఇంకో ప్లేస్కి. అలా తిప్పుతుంటే అసలు వచ్చేదెవరో తెలియదు, కలిసే మనిషి ఎవరో తెలియదు. నిద్రలు వస్తున్నాయి. అప్పుడే కాలేజీకి వచ్చిన వాళ్ళు అందరం. ఫైనల్గా ఒక ఇంటికి తీసుకెళ్లారు రాత్రి 10-10:30కి. ఆ ఇంట్లో కూర్చున్నాను. ఒక చిన్న కిటికీ ఉంది. ఆ కిటికీ గట్టు మీద నేను కూర్చొని ఉన్నా. మిగతా అందరూ కూడా, గెలిచిన వాళ్ళందరూ కూడా కూర్చొని ఉన్నారు కింద. నిద్ర వస్తుంది. ఆ టైంలో కిటికీ దగ్గర నేను కూర్చున్నప్పుడు మేడ మీద 2nd ఫ్లోర్లో ఆ కిటికీ నుంచి నేను చూసినప్పుడు ఒక కారు వచ్చి అక్కడ ఆగింది గుమ్మం దగ్గర. హెడ్లైట్స్, 1 నిమిషం తర్వాత హెడ్లైట్స్ ఆఫ్ చేశారు. కారులోంచి స్వెటర్ వేసుకొని, తలకు మఫ్లర్ కట్టుకొని ఒక మనిషి దిగాడు బయటికి. రాగానే పైనుంచి వెంటనే వచ్చారనే డిస్కషన్ మొదలైంది. పిన్ డ్రాప్ సైలెంట్ ఏంటో అప్పుడు నాకు అర్థమైంది. అంత నిశ్శబ్దంగా ఉంది. ఇంతమంది 40-50 మంది ఉన్న గదిలో ఒక్క చిన్న శబ్దం కూడా లేదు. వచ్చే మనిషి ఎవరో తెలియదు. 5 feet 5.5, 5.6 హైట్లో ఉంటారు ఆయన. టక్క పైకి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత అందరికీ టీలు సర్వ్ చేశారు. సర్వ్ చేసిన తర్వాత ఒక్కొక్కళ్ళ దగ్గరకు వచ్చి ఆయన పరిచయం చేసుకున్నాడు. నీ పేరేంటి అని. నా దగ్గరకు వచ్చి నన్ను అడిగాడు, నీ పేరేంటి అని. నేను చెప్పా, సురేష్ అన్న. అప్పుడు ఆయన కళ్ళలో చూశాను, చిరుతప్పులు కళ్ళు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. ఒక టైగర్ మళ్ళీ ప్రజా జీవితంలోకి వస్తున్నాడనే విషయం సిగ్నల్ లాగా ఆయన ఉన్నాడు. అందరితో మాట్లాడాడు, పంపించేశాడు. ఇంటికి వెళ్ళిపోయాను. మా ఫాదర్ గవర్నమెంట్ ఆఫీసర్. నెక్స్ట్ డే మార్నింగ్ అడిగారు, నువ్వేంట్రా బాబు, నువ్వు కాలేజ్ చేరంగానే ఎలక్షన్ అన్నావు, ఎలక్షన్ తర్వాత రాత్రి 11 దాకా ఇంటికి రాలేదు, ఎటు వెళ్ళావని. ఆ రాత్రి నేను నా పక్కన వాళ్ళు అడిగా, ఎవరు ఈ మనిషి అని. అని చెప్పాడు, వంగవీటి రంగా అన్నాడు. అమ్మ, వంగవీటి రంగారా అనుకున్నాను, ఎందుకంటే నేను కూడా విన్నా ఆ పేరు.
వంగవీటి రంగారావు అనుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ మా ఫాదర్కి చెప్పా, రాత్రి నేను వంగవీటి రంగాన్ని కలిశాను అని. మా ఫాదర్ షాక్ అయిపోయారు. తెలుసా అసలు ఎవరిని కలిసావో? నీకు భయం లేదా ఆ మనిషిని కలవటానికి అన్నారు. ఆ రోజు నేను ఒక మాట చెప్పా, ఆయన కలవటానికి నాకు భయం లేదు, కానీ ఆయన చూసిన తర్వాత భయపడే వాళ్ళందరూ కూడా ధైర్యం తెచ్చుకునే ధైర్యాన్ని ఆయన ఇచ్చే మనిషి నాకు అనిపించింది. ఎవరైతే భయపడతారో ఆ భయపడే వాళ్ళ వెనక నేనుంటాను, మీరు భయపడకండి, మీకన్నా ముందు నేనే ఉంటాను అని చెప్పే ధైర్యాన్ని ఇచ్చే ఒక శక్తిలాగా నాకు ఆయన్ని అనిపించారు. ఆ రోజు నుంచి నా ప్రస్థానం మొదలైంది. రంగా గారి దగ్గర మొదలైన తర్వాత ఈ స్టూడెంట్ యూనియన్ యాక్టివిటీస్లో అలా కలవటం. అప్పుడు కింగ్ మేకర్ చెన్నుపాటి సీన్ గారిని నేను చూడటం, ఈ మనిషి ఎవరు, ఇంత అందగాడు కాలేజీలో ఎక్కడున్నాడు ఈ మనిషి వదులకు ఏంటి అని అనుకున్నాను. అలాగలా ప్రయాణం సాగింది. తర్వాత నేను యూఐకి స్టేట్ ప్రెసిడెంట్ అయ్యా. ఒక చిన్నగా మొదలుపెట్టిన జీవితాన్ని, చిన్న జీవితం రంగా గారితో మాకుంది, కానీ ఎన్ని అనుభవాలు ఉన్నాయో, ఇన్ని అనుభవాలు కూడా ప్రతి మనిషికి ఉన్నాయి. ఆయనతో పాటు నేను ప్రయాణం చేస్తే నన్ను కూర్చోబెడితే సంవత్సరం పాటు మాట్లాడతాను రంగా గారి గురించి. మా అల్లుడిని కూర్చోబెడితే ఆయన 2 ఏళ్ళు మాట్లాడతాడు. అలా ప్రతి మనిషికి వేరు వేరు జ్ఞాపకాలు ఉన్నాయి, వేరు వేరు అనుభవాలు ఉన్నాయి. అందుకనే మా మిత్రమండలి అని ఒకటి ఫ్లోట్ చేసాం. మా మిత్రమండలి అంటే మన మిత్రమండలి, మన అందరి మిత్రమండలి. ఇది రంగా గారి మీద ఒక పుస్తకాన్ని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే రంగా గారు చనిపోయిన తర్వాత ఈ రోజు కూడా 36-37 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇంకా రంగా గారిని చూడని వాళ్ళు కూడా రంగా గారిని గుండెల్లో దేవుళ్ళ చూసుకుంటున్నారు. మనం విలేజ్కి వెళ్తే ప్రతి విలేజ్లో రంగా గారి విగ్రహం ఉంటుంది, ప్రతి ఇంట్లో కూడా రంగా గారి ఫోటో ఉంటుంది. ఒక మనిషి ఒక చిన్న పీరియడ్లో ఆయన మొత్తం ప్రజా జీవితంలో ఉంది ఒక 8 సంవత్సరాలు మాత్రమే, ఎమ్మెల్యేగా ఉంది 3.5 years మాత్రమే. కానీ ఇంత చిన్న టైంలో రాష్ట్రం మొత్తాన్ని ఊపేసే దశకి వెళ్ళాడంటే ఎంత శక్తిమంతుడై ఉంటాడు. ఆయన ఎలాగా అసలు ఆయన నాయకుడు ఏంటంటే పోరాటాలే, అన్ని పోరాటాలతో నాయకుడు అయ్యాడు. సో కాబట్టి ఇక్కడున్న చాలా మందికి కూడా ఆయనతో రకరకాల అనుభవాలు ఉండొచ్చు, జ్ఞాపకాలు ఉండొచ్చు. ఆయనతో ఏమున్నా కూడా, ఏ జ్ఞాపకాలు ఉన్నా, అనుభవాలు ఉన్నా మాతో షేర్ చేసుకుంటే అది ఈ పుస్తకంలో తీసుకొస్తే ఈ పుస్తకం తర్వాత తరాల వాళ్ళకి వంగవీటి రంగా అంటే ఏంటో పూర్తిగా తెలియజెప్తుంది. మాకు ఆ రోజుల్లో విజయవాడలోనే మాకు వంగవీటి రంగా అంటే కూడా ఒక భయం ఉండేది అందరికీ. సత్యనారాయణపురం అనే ఏరియాలో రంగా గారు ఎమ్మెల్యేగా నిలబడితే ఓపెన్ టాప్ జీపులో ఆయన వెళ్తున్నారు. రంగా గారు ఆయన నిలబడ్డారు. పోతురాజు అని ఆయన పక్కన ఒక బాడీ గార్డు అంత ఎత్తున ఉంటాడు, ఈయన ఇంత ఉంటాడు. వెనక నిలబడితే ఈ సత్యనారాయణపురం ఏరియాకి వెళ్తారు, జనం కిటికలు రూమిస్తారు, రంగా వచ్చాడని భయపడిపోతున్నారు. అందరూ పోతురాజును చూసి వంగవీటి రంగా అనుకున్నారు ఆ రోజుల్లో. ఇంకా ఆయన పబ్లిక్ లైఫ్లో పూర్తిగా రాని రోజుల్లో. ఆ తర్వాత అప్పుడు రంగారి చేతిలో 3 రంగుల జెండా ఒకటి పెట్టి ఈయనని చెప్పి పోతురాజు జీప్ దింపు చేశారు. తర్వాత అదే ఏరియాలో అదే మనుషులు అందరూ కూడా వాళ్ళ సమస్యల కోసం ప్రతిరోజు రంగా గారింటికి క్యూ కట్టారు. ఏ మనిషి అయితే జనానికి భయం కలిగించాడో, ఏ మనిషి అయితే జనానికి ధైర్యం ఇచ్చాడో ఆ మనిషి వంగవీటి రంగా అనే విషయాన్ని అందరికీ తెలిసింది. ఆ రోజు నుంచి విజయవాడ నుంచి జిల్లా నుంచి రాష్ట్రానికి అలా స్ప్రెడ్ అయ్యాడు. సో ఆయనతో ఇప్పుడు రాష్ట్రంలో చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. ఆయనతో రకరకాల అనుభవాలు, జ్ఞాపకాలు ఉంటాయి. అవన్నీ దయచేసి ఉంటే కనుక నేను మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్లో వాట్సాప్ చేయొచ్చు, లేదు మీరు వాయిస్ రికార్డ్ చేసి పెట్టచ్చు, లేదు ఏదైనా కాగితం మీద రాసి అది మీకు ఫోటో చేయొచ్చు, లేదా మాతో డైరెక్ట్గా మాట్లాడి చెప్పడం కూడా చెప్పచ్చు. దయచేసి వంగవీటి మోహన్ రంగా గారి సమాచారాన్ని తర్వాత తరాలకు కూడా అందిద్దాం. నేను ఒక నెంబర్ ఇస్తాను, దయచేసి ఆ నెంబర్ తీసుకోండి. తర్వాత మీ అందరి నెంబర్లు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్లకు కూడా నేను మీకు వాట్సాప్ పెడతాను. ఆల్రెడీ ఈ నెంబరు 9848113060 9848113060 944104111 984811330 రామారావు 13060 రామారావు ఉంటారు. 944104111 చంటి. ఈ నెంబర్లకు కనుక దయచేసి మీరు సమాచారం ఇస్తే కనుక ఆయనతో మీకున్న అనుభవాలను పంచుకోండి, జ్ఞాపకాలను పంచుకోండి. అది చేస్తే కనుక చాలామంది తరాలకు ఉపయోగపడతాయి. ఒక మంచి నాయకుడిని, ఒక మంచి నాయకత్వంగా ఎదగాలనుకునే ఒక పౌరుణ్ణి మనం రంగా గారి బాటలో, రంగా గారి సిద్ధాంతాలకి, ఆశయాలకి అనుగుణంగా మనం తీర్చిదిద్దచ్చు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ అన్న.